ఏ విషయమైనా కొత్తగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. అది పాత పడే కొద్దీ దాని వాల్యూ పడిపోతుంది. కానీ ఫ్రెండ్షిప్ మాత్రం అలా కాదు. పాత పడే కొద్దీ ఆ బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. మనం యూజ్ చేసే టైం ఏదైతే ఉందో దాని మీదే మన జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. అందుకే టైంని ఆల్వేస్ పనికొచ్చే దానికోసమే యూజ్ చేయండి. నమస్తే, నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు మనం చికెన్ మందీ చేస్తున్నాం. యాక్చువల్లీ చికెన్ మందీ చేయడం చాలా కష్టం అనుకుంటారు. చాలా సింపుల్ ప్రాసెస్. యాక్చువల్గా రైస్ ఒకవైపు సెపరేట్గా, మళ్ళీ చికెన్ ప్రాసెస్ కూడా సెపరేట్గా చేయాల్సి ఉంటుంది. ఆ రెండు మిక్స్ చేస్తేనే చికెన్ మందీ. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం చికెన్ మందీ ఎలా చేస్తామో, చాలా సులువైన పద్ధతిలో ఎలా చేస్తామో చూద్దాం పదండి. రెసిపీ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం ముందుగా మనకి మందీ మసాలా ప్రిపేర్ చేయడం చాలా అవసరం. ఫస్ట్ కొరియాండర్ సీడ్స్ తీసుకుందాం. ధనియాలతో పాటు దీంట్లోనే మనం జీలకర్ర, సోంఫ్ కూడా యాడ్ చేద్దాం. వీటన్నింటితో పాటు మంచి సువాసన రావడానికి, యాక్చువల్గా పర్ఫెక్ట్గా మ్యారినేట్ అవ్వడానికి జావిత్రి ఫ్లవర్ కూడా వేస్తారు. దీన్ని తెలుగులో ఏమంటారు నాకు తెలీదు, కానీ జావిత్రి అంటాం. మన మార్కెట్లో అయితే మేస్ ఫ్లవర్ అంటారు యాక్చువల్గా. వీటన్నింటినీ యాక్చువల్గా ఒక సాఫ్ట్ పౌడర్ మిక్సీలో బ్లెండ్ చేసేసి పౌడర్గా చేసి ఇదే పౌడర్ని మనం మందీ మసాలా అంటాం. ఎప్పుడైనా మీరు మందీ ప్రిపేర్ చేసినప్పుడు ఈ పౌడర్ చాలా అవసరం. ఈ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసింది ఈ పౌడర్. ఎప్పుడైతే ఈ పౌడర్ అయ్యేంతవరకు మనం చికెన్ని ఘాట్లు పెడదాం. యాక్చువల్గా పెద్ద పెద్ద చికెన్ పీసులు చక్కగా ఉడకడానికి, మ్యారినేషన్ పర్ఫెక్ట్గా అవ్వడానికి చికెన్ మధ్యలో కత్తితో చిన్న చిన్న ఘాట్లు పెడదాం. ఆలోపు ఇది పౌడర్ చేసేలోపు చికెన్ కూడా ఘాట్లు పెట్టడం అయిపోయింది. దాంతోపాటు మనం ఏదైతే మసాలాలు చూపించామో ముందు మందీ మసాలా కోసం ఆ పౌడర్ కూడా రెడీగా ఉంది. ఇదే పౌడర్ని మనం ముందు ఈ ప్లేట్లో వేద్దాం. ఎందుకంటే ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మనం చికెన్ పైన అప్లై చేస్తాం అన్నమాట. ముందుగా మందీ మసాలా. ఇదే మందీ మసాలాలో మనం కారప్పొడితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. వీటితో పాటు ఏదైతే మసాలా మంచి టేస్టీగా చేయడం కోసం దీంట్లో కొంచెం చాట్ మసాలా, కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేద్దాం. చికెన్ పీసెస్లో మంచి టేస్ట్ తీసుకురావడం కోసం దీంట్లోనే మనం లెమన్ జ్యూస్ యాడ్ చేద్దాం, నిమ్మరసం. నిమ్మరసం యాడ్ చేశాక దీంట్లోనే కొంచెం నూనె యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసి మనం చికెన్ పైన అప్లై చేద్దాం. అన్ని మసాలాలు యాడ్ చేసాం కానీ ఉప్పు వేయడం మర్చిపోయాం. కొంచెం ఉప్పు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ చికెన్కి అప్లై చేద్దాం.
నూనె వేడైపోయింది. దీంట్లోకి మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. ఒకవైపు రైస్ ప్రిపరేషన్ జరుగుతుంది, ఇంకోవైపు చికెన్ని ఫ్రై చేయడం కోసం ఆయిల్ కూడా వేడవుతుంది. మనం యాడ్ చేసిన ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో స్లైడ్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది. అదే ఆనియన్స్లోకి మనం స్లైస్డ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేద్దాం. మళ్ళీ మనం రైస్ ప్రాసెస్ చూద్దాం. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ పర్ఫెక్ట్గా ఆయిల్లో ఫ్రై అయిపోయాయి. దీంట్లోకి మనం ఉప్పు, కారం, పసుపుతో పాటు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మంది మసాలా యాడ్ చేద్దాం. నానబెట్టిన బియ్యాన్ని, రైస్ ఏదైతే మనం బాస్మతి రైస్ నానబెట్టామో తీసుకున్న క్వాంటిటీని దృష్టిలో పెట్టుకొని వాటర్ యాడ్ చేద్దాం. మంచినీళ్ళు యాడ్ చేశాక దీంట్లోనే మనం ఏదైతే డ్రై లెమన్ ఉంటుందో ఆ లెమన్ని దీంట్లో యాడ్ చేద్దాం. ఏదైతే వాటర్లో చక్కగా బాయిల్ అయ్యి ఆ ఫ్లేవర్ అంతా వాటర్లో ఇంకడానికి ముందుగానే మనం ఈ బ్లాక్ లెమన్ యాడ్ చేద్దాం. చికెన్ మంది నిజంగా చాలా అద్భుతంగా ఉంది. చూస్తేనే నోరు ఊరిపోతుంది. వెంటనే పిల్లల దగ్గరికి వెళ్దాం, వాళ్ళకి కడుపు నిండా తినిపిద్దాం. పదండి.
నవాబ్స్ కిచెన్ తెలుగు వీడియోస్ని వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి. మీ స్నేహితులతో, మీ బంధువులతో ఈ వీడియోస్ని షేర్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. ఎవరైతే ఛానల్ చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం కంటిన్యూగా నవాబ్స్ కిచెన్ని ఫాలో అవ్వండి. నమస్తే.